ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు లేకుండా కాదు, వాళ్ళకు ఉండేది చెయ్యి వాడతారు, లేకుండే వాళ్ళకి ఏళ్ళు వాడతారు. ఏం రామచరణ్ ఏం బాధలే అట్లే ఉన్నాను చూడ ఇద్దా ఆ ముక్కు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సోమశేఖర్ ఎస్సి. గుడ్ మార్నింగ్, శుభోదయం, జై శ్రీరామ్. అందరికీ మంచిగా జరగాల, నాకే మంచిగా జరగాల, అందరూ నగనగత ఖుషిగా ఉండాలా. దాంట్లో నేను మీ అందరి చేతిలో నగనగత ఖుషిగానే ఉండాలా. ఇంట్లో మీ మిస్టర్ సోమశేఖర్ ఎస్సి. ఏంలే, డే స్టార్ట్ చేద్దాం అనుకోండా. మీ ఆశీష్ మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నాకు ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ. డే ఎట్లుంటుందో చూసుకుందాం. డే దాని పరుగు అది ఉంటుంది, మనమే క్రియేట్ చేద్దాం ఆ డేని. లెట్స్ స్టార్ట్. ఎట్లా టిఫిన్ తిందాం అనుకుంటే టిఫిన్ నాస్టా తినకపోతా. లేట్ అయిపోయింది, ఫుడ్ 11:30 అయింది. పర్వాలేదు, తినచ్చు, ఏం కాదు కదా. లేట్ అయితే ఉదయం లేట్ అయితే ఏం కాదు. డైలీ లేట్ అయితే ఫాల్ట్ అయితే ఫ్యూచర్ ఫాల్ట్ అయితే. హాయ్ దోశ, తింటే దోశ నువ్వు తింటలే నాస్టా. హాయ్, థ్యాంక్ యూ. ఆడు ఉందో లేదో తెలుసు, నాస్టా ఊరికే పోతాము. ఉంటే లక్కో, లేదంటే ఇంకేం చేసేట్లే. లేదంటే మళ్ళీ రిటర్న్ లేదంటే వేరే హోటల్ వెళ్తుందా, అంతే కదా. ఇంకోటి దోశలకు పల్లెం ఉండాలి, పల్లెం కాలేదు, బేజారు అవుతాను. పల్లెము చట్నీ ముందు ఫ్రెండ్స్. గాడి జాగా ఉన్నా, జాగా ఉన్నా లేదా, దిగే జాగా లేదు. గడేసేటువంటి ఇట్లా చేసేటివి. ఎప్పుడైనా విజయనగరం అంటే ఇట్లా అంటే జయజయనగరం స్టేషన్ ఆపోజిట్. తినగా దోశ తెప్పించుకున్నాం. ఇంకా పల్లె కూడా తెచ్చింది. రాండి, వచ్చి ట్రై చేయండి, అంతే. పీస్గా ఉంటుంది. కొంచెం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్ వచ్చినాడు. హాయ్, ఏం చెప్పాలి దాన్ని చూపి ఎలా కొట్టేసాడు. ఏం కనపడతాడు, కనపడదు అనుకోండి. వాడు ఉండేది నల్లిగా, అది ఉండేది నల్లిగా, కనపడదు సామాన్యంగా. మళ్ళీ ఏంటి అడుగుతుంది, నిన్నూరు అడగమంటారా? అడిగేది మళ్ళీ నల్లగా ఉండేది అంట. నిన్నూరు అడగమంటారా? నువ్వు కొట్టించుకో. నేను కొట్టిను. నాన్న కొట్టిను కాదు, నేను కొట్టిను. సారీ, నేను కొట్టిను. నాన్న కాదు, నేను కొట్టిను. నేను కొట్టేయాలంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిదాం అనుకున్నాను. కరెక్ట్గా చదువుతాయి, దానికనే నేను కాలేదు ఇంకా. సరేలే, ఎట్లా నెక్స్ట్ జన్మకైనా అవుతాను. నెక్స్ట్ జన్మ ఉంటా. ఆడికి పోతా, ఆడికి 110 ఏళ్ళు ఉంటామంట. అశోక్ చెప్తున్నాడు, 110 ఏళ్ళు బతుకుతామంట. ఫ్రెండ్ కార్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ. స్వీట్ ఎత్తుకున్నా ఫస్ట్. మా బాస్ డైలాగ్ చెప్తా. చెప్పు చెప్తా. డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. Do not drink and drive. Do not drink and drive. Do not drink and drive. Do not drunk అంటే ఆల్రెడీ తాగినారని. డ్రంక్ అంటే డ్రింక్ అంటే తాగేది. ఎడిట్ చేయకుండే అప్పుడు ఒప్పుకోటాను. ఎడిట్ చేయకుండే చూద్దాం. క్రాంతి స్వీట్స్ ఇంకా అశోక్ వాళ్ళ ఆఫీస్లో వచ్చినవి మాకు తెచ్చినాడు. 3 దినాలు ఇంక ఇదే టీచర్ చేసుకున్నాను. వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఏ వాడు అదే బట్టలోనే ఉంటారు. నీకేం చేసే కాయలా నైట్లో వేసుకున్నాను. థ్యాంక్ యూ.
వారికి తెచ్చినది కాదు. నేను ఆఫీస్లో వద్దా రోజు కొరుక్కో వద్దా రోజు కొరుక్కో స్వీట్ తిని హల్వా ఎడికి పెట్టినారు. హల్వా ఎట్లా నచ్చాడు వీడియోలో. ఇంకో హల్వా ఉంది. ఇంకో హల్వా బాగుంది అశోక్. థ్యాంక్ యూ. అదే ఏమో ఇంట్లో ఉంటే తెచ్చేస్తుంది. ఏం రామ్ చరణ్ ఏం బాధలే. అట్లే ఉన్నాను చూడు ఇద్దా ఆ ముక్కు ఈ మగుతుంది. ఏం రామ్ చరణ్ ఏం బాధలే. అట్లే ఉన్నాను చూడు ఇద్దా ఆ ముక్కు ఈ మగుతుంది. ఏం రామ్ చరణ్ ఏం బాధలే. అట్లే ఉన్నాను చూడు ఇద్దా ఆ ముక్కు ఈ మగుము దైపక్క కొట్టిన కొట్టారు పక్కాకింద కొట్టారు ఫ్రెండ్స్. బై మిస్గా వాడుకోవాలి అనుకుంటాడు. ఎవడులో రామ్ చరణ్ నాకు అట్లా లేనా ఫ్రెండ్స్ చెప్పండి. ఎవడులో రామ్ చరణ్ చుట్టుకున్నాడు మంది కరెక్ట్గా ఉంది. దాంట్లో చుట్టుకున్నా అంతే. నీ తర చుట్టు మొక్కం కాదు మనకి కదా. ఏం ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ రామ్ చరణ్ అంటే మరి చూస్తే అదే ఒకరితో అడిగిపోయాడప్ప. మోహన్ 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 అంటే వీడు రామ్ చరణ్ తన ఉన్నాడా. ఆ 2 చేతులు ఎట్లా జేబులో పెట్టి అక్కడ పోతా వెళ్దాండి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను అట్లా వాళ్ళతో ఇంకేం తట్టుకునే కదా దానికి. సర్లే సాయంకాలం రెడీ అవుతాను అప్పుడు చూడండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ సేమ్ చూద్దాం, అది చూద్దాం ఈ పొద్దు. సరే ఓకే. ఇక్కడ సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్. ఓకే ఓకేనా. వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయొచ్చు ఈ పొద్దు క్వశ్చన్. సింపుల్ కూడా ఎంత సింపుల్గా ఉంటుంది. ఓకే ఒకరికి మనుషులకి ఉండేవాళ్ళు చెయ్యి వాడతారా లేకుండే వాళ్ళు ఏళ్ళు వాడతారు. ఏంది ఉండేవాళ్ళు చెయ్యి వాడతారు, లేకుండే వాళ్ళు ఏళ్ళు వాడతారు. అది వచ్చేసే ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ అదో కొత్తది ఉన్నట్టు. ఉండేవాళ్ళు చెయ్యి వాడతారా, చెయ్యి లేని వాళ్ళు ఏళ్ళు వాడతారా. ఉండేవాళ్ళు చెయ్యి వాడతారా లేకుండా వాళ్ళు ఏళ్ళు వాడతారా. చెయ్యి వాడతారా. చెయ్యి ఏంటి వాడతారు దీనికి ఇది డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. నాకేమో తెలుతలేదప్పా. నీకేమో తెలిసింటే కామెంట్ చేసి చెప్పండి. చెప్పు అశోక, నీకు తెలుదా? నాకే తెలియదు. నీకురా? నాకే తెలుదా. నీకే సాయంకాలం లోపు చెప్తా. ఇప్పుడే చెప్పాలా? సరే అట్లా ఉండి బాబు రా ఇక్కడ. ఒకే నిమిషం అట్లే పోదురా. లైవ్ రికార్డింగ్ రాదంటే బాబు రా బాబు. ఓకే క్వశ్చన్ రా ఇక్కడ. క్వశ్చన్ అడుగుతాను రా ఇక్కడ. ಯಾವುದು అదే మేము రోజు అట్లే ఇది ఇస్తాం. ఏంది ఇస్తావు? రియాక్షన్ నువ్వు రియాక్షన్ షాక్ కాదు. నేను క్వశ్చన్ అడిగింది అదే. ఏంటి లేవంటే వచ్చాయి క్యాష్ తీసుకురా. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చెప్తావు చెప్పు అశోక. క్వశ్చన్ అడిగింది నేను. స్వీట్ అంటే ఇస్తాను లేదు చూడు. చూడు అశోక, ఇంకో వాటి క్వశ్చన్ అడుగుతాను నీకే మళ్ళీ అర్థం కాకపోతే. ఉండేవాళ్ళు చెయ్యి వాడతారు లేకుండే వాళ్ళు ఏళ్ళు వాడతారు. చెప్పు. ఈజీ ఈజీ అదే ఇది మీరు చెప్పు. తెలుసు మీకు తెలిసింటే చెప్పండి. చెయ్యి వాడతారు ఏళ్ళు వాడతారు. చెయ్య ఏలు. ఆన్సర్ ఎలా వస్తుండేది? సింపుల్ క్వశ్చన్. సింపుల్ అది చాలా సింపుల్ అది ఆన్సర్. అంత సింపుల్ ఆన్సర్ అది. నేను ఏలేంది ఏలు ఏలు ఏం ప్రయోజనం అవుతుంది? అలాగా ఉండేవాళ్ళు చెయ్యి వాడతారు లేని వాళ్ళు ఏళ్ళు వాడతారు. ఏంది అది? అది చెప్పు. సింపుల్ ఆన్సర్ అది. బ్యాట్ కాదు. మూడు ఖరాబ్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇది ఏమి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ వచ్చా 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 వచ్చాయి వచ్చాయి.
నీళ్ళు పోసుకునేది ఇద్దరు చేయితో దిక్కుంటారు లేకపోతే ఏళ్ళతో దిక్కుంటారు చెయ్యి ఉంటేనే కదా ఎల్లు నీళ్ళు పోసుకునేది ఇద్దరు చేయితో దిక్కుంటారు లేకపోతే ఏళ్ళతో దిక్కుంటారు చెయ్యి ఉంటేనే కదా ఎల్లు నీళ్ళు పోసుకునేది ఇద్దరు చేయితో దిక్కుంటారు లేకపోతే ఏళ్ళతో దిక్కుంటారు చెయ్యి ఉంటేనే కదా ఎల్లు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు లేకుండా కాదు, వాళ్ళకి ఉండేది చెయ్యి వాడతారు, లేకుండే వాళ్ళకి ఏళ్ళు వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా క్వశ్చన్లు అడిగిస్తాం. ఉండేవాళ్ళు లేకుండా కాదు, వాళ్ళకి ఉండేది చెయ్యి వాడతారు, లేకుండే వాళ్ళకి ఏళ్ళు వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా క్వశ్చన్లు అడిగిస్తాం. సింపుల్ ఆన్సర్ అశోక. ఉండే వాళ్ళకి చెయ్యి వాడతారు, లేకుండే వాళ్ళకి ఏళ్ళు వాడతారు. చెప్పు. నాకు తెలుదురా, నాకు వాళ్ళ ఊరికే అది ఆన్సర్ రాలే, ఏం ట్రై చేస్తానో వస్తానులే. ఆన్సర్ నేనే చెప్పిందా? ఎంటుకలు ఉండే వాళ్ళకి చెయ్యి వాడతారు, లేని వాళ్ళకి ఏళ్ళు ఊరికి ఇట్లా అనుకుంటారు. అంతే. వావ్, సూపర్. నేను ఎందుకు నన్ను కింద అనుకోండి, నేను చెప్పలే. సరే, నేను అదే అనుకోండి, అంటే చెయ్యి వేసినాడు పట్టేస్తాడు అనేసి. నెక్స్ట్ టాస్ విన్ అవుతాను. చూద్దాం, అది చూసేద్దాం. ఓకే, వీడియో షూటింగ్ చేస్తాము మామూలు షార్ట్స్కి. అదే సోమన్ కడపలు చెప్పే కడప దగ్గర పెట్టావు, 6 ప్యాక్ కనబడుతుండే. 6 ప్యాక్ చూపించుకుంటున్నారు కొంచెం కింద పెట్టి పీలింగ్ కూడా 6 ప్యాక్ లేదడా, ఎముకలు ఉండే కదా. కడుపు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తాను. ఓకే, కలుసుకుంటా. అఖిల్ దే బర్త్డే అయిపోద్దు. గుండు అఖిల్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అఖిల్. ఇట్లా బర్త్డే ఇంకా చాలా చేసుకోవాలి నువ్వు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అందరూ కామెంట్లో విష్ హ్యాపీ బర్త్డే అనేసి మెసేజ్ కామెంట్ చేయండి. అఖిల్ అయిన అఖిల్, నాగార్జున కొడుకు అఖిల్. మనం పెట్టుకోవాల్సింది, మనం హిందువులు కాబట్టి బొట్టు పెట్టుకోవాలా. ఈ మధ్య నేను చూస్తాను, ప్రతి ఒక్క హిందూ దీపావళి చేస్తున్నారు. అది మంచిదే, అది హిందూ ట్రెడిషనల్ వాళ్ళు ఫాలో కాకుండా ఊరికే పటాకీలు కొడుతుంటారు. హిందూ దీపావళి ఏంటికి చేస్తారని తెలియకుండా వాళ్ళంతా చేస్తాడు. అట్లా వాళ్ళకి నేను ఏం చేసే కాయలా. ఓకే, ఎన్ని పటాకులు ఉన్నాయో అన్ని పటాకులకి అగ్గి పెట్టేస్తాను. అంత కమ్మి పెట్టినా కొంచెం. వీడు చేసే పనిలో 1 2 5 20 30 పటాకీలు ఉన్నాయి దాంట్లో. దానికి అది దాంట్లోకి వేస్తారా డేట్ అని. లేదా ఇట్లా విచిత్రం పండుగ చేస్తుంది. దానికి ఐడియా ఇచ్చిండే, అది వచ్చేసి లాస్ట్ పెట్రోల్ కూడా ఎత్తుకొచ్చినాడు. అట్లయితే సైడ్కి పెట్టరా. ఎంత పడిందిరా పెట్రోల్? పడింది సైడ్కి పడింది పెట్రోల్ అంతా సైడ్కి పడింది పెట్రోల్.
ఏ ఉందిరా అంటుకోయింది. లాస్ట్గా చూడండి సురుసురు తిప్పించుకొని పోయినాడు పిల్లలతో. అన్నా ఒక నిమిషం వస్తా. ఏ షెట్ ఎట్లా ఫాల్ట్రా. ఎయ్ ఎన్నిరా ఎన్ని పటాకులు ఉంటే ఎన్ని వచ్చినాయి నాడా. కాకపో పెట్రోల్ ఉంది చాలా ఇచ్చేద్దు. ఏ రోడ్ చేద్దు పెట్రోల్ ఉంది దాంట్లో. ఏ పో రాపక్క. ఆడ కాలుతుంది కాలింది కరిగింది. బ్లాస్ట్ అయ్యే వరకు ఇడినట్లయితే అది యాదో చాలా బలంగా కూర్చోయింది. బలంగా కూర్చుంటుంది అది కాదు. ఎత్తాడు పో అంటే పో. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట నా తడాకా చూపిస్తా. ఓ ఫైనల్గా అంటించా. ఊరుకో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పటాకులు కొట్టేటప్పుడు చూసి కొట్టండి. పిల్లల చేతిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేఫ్టీ యూజ్ చేయండి. అంటే స్పెక్సే కానీ ఒక ఇట్లా హెల్మెటే కానీ యూజ్ చేయండి. ఎందుకంటే పిల్లలు కదా, తెలిసింది సడన్గా పెట్టేస్తారు, ఇదైపోతూ ఉంటుంది. కొంచెం పిల్లలపై జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ప్రతి ఒక్కరికి నా ఫ్యామిలీని అందరూ అనుకుంటాను, అందరూ నా ఫ్యామిలీనే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనం మర్చిపోదండి. అది ఏమైనా కానీ కామెంట్, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ప్లీజ్ 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 కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో మీ మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ.